కథ ఇదొక క్రియేటివ్ ఆర్ట్ ఫామ్. రైటర్ విజన్లో కథకి, క్యారెక్టర్స్కి, ఎమోషన్స్కి తప్ప బడ్జెట్స్, బ్యారియర్స్, బార్డర్స్కి చోటే ఉండదు. కానీ ఇదే కథ సినిమాగా రావాలంటే బోలెడు అడ్డంకులు, ఎన్నో ప్రశ్నలు, మరెన్నో సందేహాలు, ఇంకెన్నో ఇబ్బందులు. ఇదిగో తాజాగా తమ సినిమాల విషయంలో అలాంటి కాంట్రవర్సీల చుట్టే తిరుగుతున్నారట ఈ సౌత్ ఫిల్మ్ మేకర్స్. తాజాగా మలయాళ సీనియర్ హీరో సురేష్ గోపి ముఖ్య పాత్రలో అనుపమ పరమేశ్వరన్ లీడ్ క్యారెక్టర్లో తెరకెక్కిన సినిమా జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. కోర్ట్ రూమ్ ఈ చిత్రంలో దాడికి గురయ్యే లీడ్ రోల్ కు జానకి అనే పేరు పెట్టడంతోనే వచ్చింది చిక్కంతా. జానకి అంటే సీతాదేవికి మరో పేరు అని, భక్తుల మనోభావాలు దెబ్బతీయడంతో పాటు హిందూ సంఘాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశం ఉందని, కాబట్టి పేరు మారిస్తేనే రిలీజ్ సర్టిఫికేట్ ఇస్తామని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ స్పష్టం చేయడంతో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ పై ఈ బ్యారియర్స్ ఏంటని గలమెత్తుతున్నారు ఫిల్మ్ మేకర్స్. దీంతో ఎవరి మనోభావాలు దెబ్బతింటాయోని కథలను, పేర్లు మార్చుకుంటూ పోతే ఇక సినిమాలు తీయలేమంటూ ఫైర్ అవుతున్నారు. ఈ కోవలోనే కంగనా రనౌత్ తలైవి, అనుష్క రుద్రమదేవి, రిషబ్ శెట్టి కాంతార, సుదీప్ తీసినది కేరళ స్టోరీ చిత్రాల విషయంలోనూ విడుదలకు ముందే కాంట్రవర్సీలు చుట్టుముట్టాయి. అయితే మేకర్ల క్లారిఫికేషన్ కారణంగా రిలీజ్లు సాఫీగానే సాగిపోయాయి. ఇక దీని సంగతి ఇలా ఉంటే 8 వసంతాలు సినిమాది మరో కథ. జూన్ 20న విడుదలైన ఈ లవ్ స్టోరీ కలెక్షన్స్ రాకున్నా కాంట్రవర్సీలో మాత్రం బాగానే మునిగి తేలుతోంది. ఈ సినిమాలో ఫ్లైట్, రేప్ సీక్వెన్స్లు కాశీలోని కబేలాలో షూట్ చేశాడు దర్శకుడు ఫణీంద్ర. అయితే కాశీ లాంటి పవిత్ర క్షేత్రంలో ఫైట్ సీక్వెన్సెస్, రేప్ సీక్వెన్సెస్ తీయడానికి కబేలా కావాల్సి వచ్చిందా? రేప్ చేసే విలన్ గా బ్రాహ్మణ్ కావాల్సి వచ్చిందా అంటూ ఫైర్ అయింది మీడియా. దీంతో మనిషి తన బిహేవియర్, థాట్ ప్రాసెస్ వల్లే నేరం చేస్తాడని, అంతేకాని మతం, కులం కారణం కాదని, మీరేం చూస్తారో అదే కనబడుతుంది, ముందు చూసే చూపు మార్చుకోండని చెప్పుకొచ్చాడు ఫణీంద్ర. ఏది ఏమైనా కథకుల ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ను ఇలా కాంట్రవర్సీలు కమ్మేస్తే ఇక ఆ ఎక్స్ప్రెషన్ కు ఏం ఫ్రీడమ్ ఉన్నట్టు అంటూ వాపోతున్నారు ఫిల్మ్ మేకర్స్. చూడాలి ఈ దోవలోనే ఇంకెన్ని సినిమాలు చిక్కుకుంటాయో. For more videos like this, subscribe Big TV channel.